మాతృదేవోభవ. మూడు చదువనట్టి ముత్తైదువవు నీవు అమ్మ, మూడు చదువనట్టి ముత్తైదువవు నీవు, ఎట్టి లెక్కనైన కట్టగలవు. మూడు చదువనట్టి ముత్తైదువవు నీవు, ఎట్టి లెక్కనైన కట్టగలవు. కాకి లెక్కకైన కంప్యూటరుల గొలుసు యుగము మాది, వింత జగము మాది. కాకి లెక్కకైన కంప్యూటరుల గొలుసు యుగము మాది, వింత జగము మాది. మద్యపానాది మహావ్యసనాలు మానవత్వాన్నే ఎలా నశింపజేస్తాయో మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు తిక్కెన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం ఆశ్రమవాస పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1793వ భాగానికి స్వాగతం. ధర్మరాజు వ్యాసుడు చెప్పిన మాట విన్నాడు, ధృతరాష్ట్రుడు విన్నాడు. ధృతరాష్ట్రుడికి వ్యాసుడు ఆ వ్యామోహం పోయేలాగా, బంధాల పట్ల మమకారం తెగిపోయేలాగా చెప్పవలసిన మాటలన్నీ చెప్పాడు. వారి కోరిక మీదనే పోయినటువంటి వారిని మళ్ళీ వారిని దర్శింపజేశాడు. ఇది ఎలా జరిగిందో కూడా భారతం సాక్షిగా వివరంగా మనం చెప్పుకున్నాం. అక్కడ మూల భారతంలో ఒక శ్లోకం ఉంది. దాని మీద కాస్త యోగశాస్త్రపరమైన పరిశోధనలు జరిగితే పునర్జన్మ, పూర్వజన్మ, ఈ శరీరాలు మళ్ళీ పొందడం, ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయో మనకు అర్థమవుతుంది. మహాభూతాని నిత్యాని భూతాధిపతి సంశ్రయాత్, తేషాం చ నిత్య సంవాసో న వినాశో వియుజ్యతాం. సూక్ష్మభూతములు వేరు, మహాభూతములు వేరు. మన శరీర నిర్మాణానికి సంబంధించి మనం గ్రహించాలి ఈ విషయాన్ని. మన శరీరంలో ప్రాణవాయువు ఉంది, అది సూక్ష్మభూతం. విశ్వమంతా ఉన్నది మహాభూతమైన ప్రాణవాయువు. మన శరీరంలో ఆకాశం ఉంది, కంఠంలో ఖాళీ, నరాల మధ్యలో ఖాళీ, ఇదంతా శరీరంలో. అది సూక్ష్మ ఆకాశం. విశ్వమంతా వ్యాపించింది మహాకాశం. మన శరీరంలో జలం ఉంది, అది సూక్ష్మ జలం, అది సూక్ష్మభూతం, సూక్ష్మ జలభూతం. విశ్వమంతా వ్యాపించింది మహాజలభూతం. ఇలాగా పంచభూతాలు సూక్ష్మ రూపంలోనూ ఉన్నాయి, విశ్వమంతా వ్యాపించిన మహత్తరమైన రూపంలోనూ ఉన్నాయి. అందుకే వ్యోమాదిభూతగా సత్తా యాసా దేహాది కోశగా, దేహాది కోశగా సత్తా యాసా వ్యోమాదిభూతగా, మానాభావాన్న తద్భేద ఇతి వేదాంత నిండిమఖ అన్నారు శంకరాచార్యులు. ఆకాశమంతటా ఏ తత్వం వ్యాపించి ఉందో, బయట పంచభూతాల్లో ఏ తత్వం ఉందో నీ శరీరంలోనూ అదే ఉందయ్యా. నిజానికి చూస్తే అక్కడ తేడా ఏం లేదు. అందువల్ల అన్నీ కలిసిపోయే ఉన్నాయి. ఇవేవో విడిగా ఉన్నాయి, ఇదొక శరీరము అనుకోవడం వల్ల మన జీవితం ప్రత్యేకంగా ఉందని తాపత్రయపడుతున్నాం, కంగారు పడుతున్నాం, ఆందోళన పడుతున్నాం. ఇదంతా ఒక్కటే అని గ్రహిస్తే ఆందోళన ఉండదయ్యా, అదే జ్ఞానం అన్నారు. అందుకే ఎప్పుడు ఈ సూక్ష్మభూతాలు దెబ్బతిన్నట్టుగా మనకు అనిపించినా, మనం శరీరాన్ని వదిలేసినట్టు అనిపించినా, మహాభూతాల రూపంలో అవి స్థిరంగా ఉంటున్నాయి. అంటే ఒక్క ఉదాహరణ నాకు ఇప్పుడు తోస్తోంది అమ్మవారి దయ వల్ల. బాగా స్పష్టంగా చెబుదాం. తోలుబొమ్మలాటవాడు బొమ్మలన్నీ ఓ పెట్టిలో పెట్టుకుంటాడు. వెదురు పొట్టు ఉంటుంది వాళ్ళకి, వెదురుది పెద్ద పెట్టిలా ఉంటుంది. దానికి లోతు తక్కువ ఉంటుంది, పొడుగు వెడల్పు ఎక్కువ ఉంటాయి బొమ్మలు పట్టడానికి వీలుగా. లోతు తక్కువ ఉంటుంది. దాంట్లో ఓ 30-40 బొమ్మలు ఉంటాయి. రావణాసురుడు, దుర్యోధనుడు, భీముడు, అలాగే ధర్మరాజుకి రాముడికి పనికొచ్చే బొమ్మ ఒకటి. మరి రావణాసురుడు ఇంక దేనికి పనికిరాడు, వాడు పనికిరాడు, వాడేగా. దుర్యోధనుడు మళ్ళీ అవసరమైతే ఏకీచకుడికో పనికొస్తాడు. భీముడు మళ్ళీ అవసరమైతే లక్ష్మణుడికి పనికొస్తాడు, గద తీసేస్తే. అలా ఏవో కొన్ని ఉంటాయి. ఏవో కేతిగాడు, బంగారక్క, వాళ్ళు అలాగే ఉంటారు ప్రత్యేకంగా. హనుమంతుడు ఇంక అంతే ఆయన. ఇలా ఉంటాయండి ఈ బొమ్మలన్నీ. చూడండి, అవి మహాభూతాలు అనుకోండి. బుట్టలో ఉన్నప్పుడు, తట్టలో ఉన్నప్పుడు అవి మహాభూతాలు. తెరక్కి ఆడినప్పుడు సూక్ష్మభూతాలు. ఆ కాసేపు ఆడినంతసేపు అది సూక్ష్మభూతం. ఆడుతోంది, ఇది ప్రత్యేకంగా ఉంది, బాగుంది, వెలయాడింది, వెలే జోక్ అనుకున్నాను. అవే దాన్ని తీసుకెళ్ళి వాడు కాసేపాకి ఢా అని ఒక యుద్ధంలో దాన్ని జావగొట్టి లోపల మారేశాడు. చచ్చిందా లేదే, మళ్ళీ మర్నాడాటకి సిద్ధం అది. ఈ తోలుబొమ్మలాటవాడు మన దృష్టిలో అది చనిపోయిందనే భావన కలిగించి మన కాసేపు ఏడిపించి, నవ్వించి, ఏదో చేసి, కానీ మర్నాడు మాత్రం శుభ్రంగా సాయంత్రం చుట్టకాల్చుకుని తయారైపోయి ఆ బొమ్మ బయటకు తీసి మళ్ళీ భీముడు, మళ్ళీ రావడం తయారైపోతున్నాడంటే తోలుబొమ్మలు ఆట వాడుకుంటే నైపుణ్యం భగవంతుడికి ఉండదండి. ఇది అర్థమైతే అది అర్థం. అమ్మవారి దయ అంటే అదే. మనం చెప్పాలి అనే తాపత్రయం ఉన్నప్పుడు అండి ఉదాహరణలు ఆవిడ తోచేలా చేస్తుంది. అమ్మవారి కృతజ్ఞతలు.
ఎక్కడైనా కనిపిస్తే మీకు ఆవిడకి నేను కృతజ్ఞతలు చెప్పానని చెప్పండి, నాకు ఇంకా కనపడలేదు, అంత యోగం లేదు. అద్భుతంగా ఉంటుందండి ఈ జ్ఞానం ఇది. మరి నిజానికి ఆ బొమ్మలు ఏమయ్యా ఉన్నాయి, బుట్టలో ఉన్నాయి, ఎక్కడ పోయి? వాటికి పాట పద్యం మాట అన్నీ వీడే నేర్పాడు. వాటికి అదేం లేదు, ఒట్టి బొమ్మ అది. అలాగ మొత్తం మన ప్రపంచం అనేటువంటి చిత్రాన్ని కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అన్నీ శ్రీమన్నారాయణమూర్తే. మన ఊరికే ఆడడమే. ఈ ఆడుతున్నప్పుడు నేనే ఆడుతున్నాను, నేనే చేస్తున్నా, నేనే పొందుతున్నా అనుకోవడం వల్లే మొత్తం మునుగుతున్నాం. అహం కర్తృత్వ భావన. పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. అదే దానంతరం జరిగిపోతూ ఉంటే నేనేదో చేస్తున్నాను అనుకుని సుఖ దుఃఖాలు వీడు అనుభవిస్తున్నాడయా అన్నాడు భగవద్గీతలో. అందుకని మహాభూతాన్ని నిత్యాని మహాభూతాధిపతి సంశ్రయాత్. భూతాధిపతి అయినటువంటి పరమేశ్వరుని ఆశ్రయించి ఉండడం వల్ల ఆ మహాభూతాలు ఎప్పుడూ ఉంటాయి. వాటి నుంచి ఎప్పుడైనా సూక్ష్మభూతాలను ఎలాగైనా సృష్టించి కల్పించవచ్చు. అదే వ్యాసుడు చేసిన పని. వ్యాసుడప్పుడు విశ్వాత్మలో తన మనస్సును లీనం చేశాడు, విశ్వాత్మలో లీనమైపోయాడు. కాబట్టి విశ్వాత్మైన పరమాత్మ ఏ పని చేయగలడో వ్యాసుడు అదే పని చేయగలడు. అదే రకమైన తపస్సాధన, అదే రకమైన యోగ సాధన చేస్తే మనము ఆ పని చేయగలం. మనకి సాధ్యం కాదని తోసేయద్దు, కనీసం ప్రయత్నం చేద్దాం. కింది మెట్లైనా ఎక్కుతాం కదండి ప్రయత్నం చేస్తే. మేడెక్కే ప్రయత్నం చేస్తే 20 మెట్లలో 6 మెట్లైనా ఎక్కుతామమ్మా. అసలు ఎక్కకుండా కూర్చుని పైదేవుడు కిందికి దిగి రావాలంటే ఆయన ఆట పెట్టింది ఎందుకు? దిగి రావడానిక? అలా ఎప్పుడు అనుకోకూడదు. పురుష ప్రయత్నం అని అందుకే అంటారు. అందుకే తేషాంచ నిత్య సంవాసో అన్నాడు వ్యాసుడు మూలభారతం. అవి ఎప్పుడు ఉంటాయండి? నా వినాశో వియుజ్యతాం, వాటికి నాశనం లేదు. ప్రకృతిం పురుషం చేవ విధ్యనాది ఉభావపి భగవద్గీతలో చెప్పినమాట. ప్రకృతి పురుషుడు రెండూ పూర్వం నుంచి ఉన్నాయి, అనాదిగా ఉన్నాయి. అంచేది ఈ మహాభూతాలన్నీ ఎప్పుడూ ఉంటాయి. రూపం మారుతూ ఉంటుంది, సూక్ష్మం అవుతుంది, స్థూలం అవుతుంది, సూక్ష్మం అవుతుంది, ఏదో అవుతుంది. మొత్తం అన్నీ చివరికి స్థూలం లేదు, స్థూలమే, దూది పింజలే ఎగరవలసిందే. అలాగా ఆ దృశ్యాన్ని అక్కడ కల్పించి చూపించి వాళ్ళకు ఒక మనశ్శాంతి కలిగించాక అప్పుడు చెప్పాడు, ఇంకా ధర్మరాజుని వెళ్ళమనవయ్యా, ఇంకెందుకు, ఎంతకాలం ఇది, ఆయన రాజ్య పరిపాలన ఆయన చేసుకోవాలి కదా అంటే. అప్పుడు ధృతరాష్ట్రుడు ధర్మరాజును తానే పిలిచిన, ఆయన రాజ్య పరిపాలన చాలా ముఖ్యం, నువ్వు ఇలా కూర్చుంటే ఎలాగా, ప్రజలంతా నీ కోసం ఎదురు చూస్తున్నారు, ఇప్పటికే నెల అయింది నువ్వు వచ్చి. ఒక నెలల పాటు రాజు రాజ్యంలో లేకపోవడం అంటే ఏమిటి? అక్కడ వరదలు వచ్చి హైదరాబాద్ అంతా మునిగిపోయిందో ఏమిటో, నువ్వు చూసుకోకపోతే అలాగా. అపార్ట్మెంట్లు నీళ్లల్లో తేలుతున్నాయట, ప్రజలు వెళ్ళి పైన ఓవర్ హెడ్ ట్యాంకులో దాక్కుంటున్నారట. ఎవరన్నా అడిగితేనేమో ఇక్కడ ఇంతే, అపార్ట్మెంట్లో నీళ్లు ఉంటాయి, మేమేమో ఓవర్ హెడ్ ట్యాంకుల్లో ఉంటామంటున్నారట తడిసిపోకుండా ఉండడానికి. మరి నువ్వు ఇక్కడ నెలలు ఎక్కడ కూర్చుంటే ఎలాగయ్యా, వెళ్ళవయ్యా అన్నారు. అప్పుడు ఆయన పైకి విచిత్రం చూడండి ఎలా అయింది. ప్రతి పరిణామాన్ని ధర్మరాజు తనకు అనుకూలంగా మలుచుకుంటున్నాడు. మనలాగే ఒక రకమైన ఆలోచన విధానం, అది బద్ధకమో చురుకుదనమో ఏదైనా కానివ్వండి, ఆలోచన కలిగిన వాడు మనం ఏ రకంగా బోధ చేసినా దాన్ని వాడికి అనుకూలంగా మార్చేసుకుంటాడు. అలాగే ధర్మరాజు ఇదంతా అయ్యాక నాకు కూడా ఇంత వైరాగ్యం కలిగింది, అవన్నీ చూశాను కదా, అందరినీ చూశాను కదా, నాకు వైరాగ్యం కలిగింది, నేను వెళ్ళనన్నాడు. ఇదా ఇవన్నీ చూపించడం ఇందుకోసమా? అవి ధృతరాష్ట్రుడికి ఆ బంధాలు తెగిపోవడం కోసం చూపిస్తే ఈయన బంధాలు తెంచుకుంటున్నాడు ఇక్కడ. అంటే సరిగ్గా మనస్తత్వశాస్త్రం ప్రతి మనిషి కూడా ఏం జరగని, ఏ పుస్తకం చదవని, ఏ సినిమా చూడని, ఏ మాట వినని, ఏ మాట ఎవరు చెప్పని, దాన్ని తనకు అనుకూలంగా మార్చేసుకుంటాడు. అంచేది ముందు ఈ మనస్సు మీద దృష్టి పెట్టి మనం ఆలోచన చేసే వరకు మనం మారేటువంటి అవకాశం లేదు. ఎవరో మనల్ని మార్చలేరు, మనని మనం మార్చుకోవలసింది. లేదు ఉన్నదారి మంచిది అని స్థిరంగా నిర్ణయించుకుంటే అలా ఉండడమే, దానికే ఉంది. అందుకని కుదరదన్నాడు ఆయన. మొత్తం మీద నచ్చ చెప్పారు, పంపించారు. భీముడు అందరూ కూడా ధృతరాష్ట్రాదుడికి నమస్కారం చేశాడు. ముఖ్యంగా భీముడు నమస్కారం చేస్తున్న ధృతరాష్ట్రుడు బిగ్గా కౌగిలించుకుని, నాయన ఏదో వ్యామోహంలో పడి క్రోధంలో పడి పొరపాటు చేశాను, అవన్నీ మనస్సులో పెట్టుకోకు అంటే భీముడు కూడా కళ్ళనీళ్లు పెట్టుకుని తండ్రి గారికి పునః నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. ఆ రకంగా భీముడిలో ఉండేటువంటి ధృతరాష్ట్రుడి పట్ల కోపము, కక్ష అది కూడా నశించింది. ఆ రకంగా భీముడు మరుజన్మలో మధ్వాచార్యులుగా పుట్టడానికి అది దోహదం చేసింది అని చెప్పచ్చు. అలా వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఓ ఏడాది గడిచింది. అనుకున్నట్టుగా ధృతరాష్ట్రుడికి 3 ఏళ్ల తపస్సు పూర్తిగా వస్తుంది. అప్పుడు నారదుడు వచ్చాడు ధర్మరాజు దగ్గరికి. నేను హిమాలయ పర్వత ప్రాంతాల్లో తిరిగి వచ్చానయ్యా, నీకు ఒక వార్త చెప్పాలని వచ్చాను అన్నాడు. ఇంకా ఆయన చెప్పనీయకుండానే మా వాళ్ళు ఎలా ఉన్నారు అన్నాడు. ఆ మాట నేను చెబుదామని వచ్చానయ్యా, కంగారు పడతామేమిటి, కాస్త సావధాన మనస్కుడవై విను.
బాగానే ఉన్నారు. హిమాలయ పర్వత ప్రాంతాల్లో గంగానదీ తీరంలో ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నారయ్యా ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతీదేవి కూడాను. ముగ్గురు ఎప్పుడు చూసినప్పటికీ సమాధి స్థితిలో ఉంటున్నారు అన్నారు. గమనింతురుగాక ఇప్పటికీ కొంతమందికి మన సమాజంలో అనుమానాలు ఉన్నాయి. స్త్రీలకు ఏదో మంత్రోపదేశం యోగ్యత లేదని, వారికి తెలిసిన మంత్రోపదేశం ఎవరికీ చేయకూడదని, వారు తపస్సులు చేయకూడదని, వారు సమాధినిష్టలోకి ఉండకూడదని, ఇలాగా అనవసరంగా కొన్ని వర్గాలను దూరం చేశాను తప్పితే హాయిగా గాంధారి, కుంతి సహా ఎంతోమంది స్త్రీలు తపస్సు చేసినట్టుగా, మంత్రోపదేశాలు పొందినట్టుగా, మంత్రోపదేశాలు చేసినట్టుగా రామాయణ భారతాది గ్రంథాల్లో పుష్కలంగా ఉన్నాయి. అంచేత మానవ జాతిలో కులం పేరు మీద కానీ, లింగం పేరు మీద కానీ, రకరకాల ప్రాంతాల పేరు మీద కానీ సనాతన ధర్మంలో ఎటువంటి వివక్ష చూపించలేదు. అనవసరంగా ఎవరూ పెత్తనాలు చేసి కొన్ని వర్గాలను అణిచేసే ప్రయత్నం చేయకండి. ఇందువల్లే సనాతన ధర్మం దెబ్బతింటోంది బాగా. ఇది అన్ని వర్గాలు సమానంగా దీన్ని ఆదరించాలి, భావించాలి. అప్పుడే ధర్మం నిలబడుతుంది. వ్యక్తుల అహంకారాలు ఇందులో పనిచేయవు. వారు దేనికి పనికొస్తారు, వీరు దేనికి పనికొస్తారని నిర్ణయించడానికి మనం ఎవళ్ళం అసలు? అంత పనికిరాని పని వారు చేస్తే దాని ఫలితం అనుభవిస్తారు, వారు తెలుసుకుంటారు. మనకేమిటి ఇంత కంగారు? ఈ వ్యక్తిగత అహంకారాన్ని, కులపరమైన అహంకారాన్ని, జాతిపరమైన అహంకారాన్ని, స్త్రీ పురుషపరమైన అహంకారాన్ని, వివక్షనే మనం వదిలించుకోవాలి. ఇంత జ్ఞానం పొందుతూ కూడా మళ్ళీ అదే వివక్షలో ఉంటే అలాగా? హాయిగా ధృతరాష్ట్రుడు ఏ రకమైన సమాధినిష్టలో ఉన్నాడో అంత సమాధినిష్టని గాంధారీదేవి, కుంతీదేవి కూడా పొందగలిగారని భారతంలో ఉంది, మూల భారతం సహా. శ్రీ సురసింధు తీరమున సీత నగోపల సీమయందు వారు ఏ రకంగా తపస్సు చేస్తున్నారో తెలుసుకోవాలంటే భర్తృహరి శతకంలో చిట్ట చివరి పద్యంలోకి వెళ్ళాలి మనం. శ్రీ సురసింధు తీరమున సీత నగోపల సీమయందు పద్మాసనవర్తినై హరి శివునుపస్థియునర్పగ, పద్మాసనవర్తినై శివునుపస్థియునర్పగ, యోగ నిద్రచే భాషితమైన నా తనువుపై తమ మేనుల తీటదీర, అత్రాసముగా కురంగములు రాపిడి సేయుట ఎనడో కదా అంటాడు భర్తృహరి చివరిలో, శతకం చివరిలోనండి. గంగానదీ తీరంలో, హిమాలయ పర్వత ప్రాంతంలో, గంగానదీ తీరంలో కొండ చర్యల మధ్యలో నేను తపస్సు చేసుకుంటూ ఉంటే నా శరీరం ఒక బండరాయిగా మారిపోతే, యోగ నిద్రలో బండరాయిలాగే అనిపిస్తే, అక్కడ తిరిగేటువంటి ఆ కొండ ప్రాంతపు నీళ్లు వచ్చి ఇది నిజంగా రాయి అనుకుని తమ శరీరాల్లో ఉండే ఆ కండూతి పోగొట్టుకోవడానికి కొమ్ములతో, మేనితో నన్ను ఎలా రాసుకుంటాయో ఆ స్థితిలో నేను తపస్సు చేయాలని కోరాడు. అది ధృతరాష్ట్రుని తపస్సు. ఎవరిని మనం తక్కువ అంచనా వేయద్దు. అంచేత పాపాత్ములం, తప్పులు చేశామని భావించేవాళ్ళు కూడా తపస్సుతో దాన్ని పోగొట్టుకోవచ్చు. తపస్సు అంటే మానసికమైన పూర్తి ప్రక్షాళన, చిత్తశుద్ధి, ఏకాత్మ భావన. అది కలిగినప్పుడు ఇంకా ఏదీ ఉండదండి. అది పొందేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. అలా చేశారయ్యా. తర్వాత కొంతకాలానికి ఒక ఘట్టం జరిగింది. ధర్మరాజా మనస్సు చిక్కబట్టుకో అన్నాడు. అప్పటికే కంగారు వచ్చేస్తుంది ఆయనకి. ఒకరోజు ధృతరాష్ట్రుడు యథావిధిగా తపస్సులో ఉంటూనే, మరీ ఇంకా రోజులన్నీ మరిచిపోయేంత తపస్సు కాదు, విరామ సమయాలు ఉంటాయి, స్నానాది కాలకృత్యాలు అన్నీ తీర్చుకుంటున్నారు కాబట్టి గంగానదిలో స్నానం చేసి తపస్సు చేసుకునే చోటికి వెళదామని వస్తున్నాడు. అతన్ని గాంధారి, కుంతి కూడా అనుసరించే వస్తున్నారు. అనుకోకుండా అడవి అంటుకుంది. దాంతో ఆ దావాగ్ని అక్కడ ఉన్న ముగ్గురిని, సంజయుడితో సహా నలుగురిని చెల్లాచెదరు చేసేసింది. భయంకరంగా అగ్ని వ్యాపిస్తూ వాళ్ళ మధ్యలోంచి ఇలా తప్పుకో అన్నట్టుగా ఈయన మధ్యలోంచి, ఆవిడకి ఈయనకి మధ్యలోంచి, గాంధారికి కుంతికి మధ్యలోంచి, కుంతికి ధృతరాష్ట్రునికి మధ్యలోంచి, ధృతరాష్ట్రునికి సంజయుడికి మధ్యలోంచి ఇలా వీస్తూ ఉంటే వాళ్ళు అటు ఇటు చెల్లాచెదరైపోక తప్పలేదు. ఆ స్థితిలో వెనకాల ఉన్న సంజయుడు ధృతరాష్ట్రుని ఏదో కాపాడదామని ప్రయత్నం చేస్తే, వద్దు నువ్వు అగ్ని చొరని ప్రదేశానికి వెళ్ళిపో అన్నాడు. అన్నట్టు ధృతరాష్ట్రుడు చూడండి, అప్పటికి చూడండి ఆ బంధాల పట్ల మమకారం అతనికి తెగింది. ఇదే మనిషి సంస్కారాన్ని క్రమానుగతంగా పొందడం అంటే. ధృతరాష్ట్రుడిలాగానైనా ప్రయత్నం చేయాలండి మనం. ఆయన చేశాడు చిత్తశుద్ధిగా ప్రయత్నం, వెళ్ళిపోమన్నాడు. అయ్యో ఇదేమిటి మహారాజా, నేను మీ మంత్రి లేదు, రాజు లేదు, ఇంకేమిటయ్యా, ఈ పరిస్థితిలో ఇదే ధర్మం, నువ్వు వెళ్ళిపో, నా మాట విను, నువ్వు బతుకుంటావు, నువ్వు వెళ్ళిపో, మమ్మల్ని ఎలా వదిలేయన్నాడు ఆయన.
ఈ పరిస్థితిలో ఇదే ధర్మం. ఒకవేళ నేను ఇంకా రాజుని, నువ్వు ఇంకా మంత్రివి అనుకుంటే నేను రాజుగా ఆజ్ఞాపిస్తున్నా, వెళ్ళిపోనాడండి. అంత తెగింపు వచ్చిందండి ధృతరాష్ట్రుడు. ఏ మనిషిలోనైనా మార్పు వస్తుంది అనడానికి ఇది ఉదాహరణ అండి. ఎవ్వరూ నిస్పృహ పడక్కర్లేదు, బండా మొండి అని అనుకోవలసిన అవసరం లేదు. అందరికీ భగవంతుడు ఉన్నాడు, లోకేశ్వరుడు అందరనగలడు. వెళ్ళిపో అని తోసేసాడండి. నువ్వు వెళ్ళిపో ఎలాగో అలాగ అంతే. అక్కడ అంత దావాగ్ని చుట్టుముట్టేస్తుంటే కూడా గాంధారి, కుంతి, ధృతరాష్ట్రుడు ఎవరి దారిన వాళ్ళు మళ్ళీ సమాధి నిష్టలో గెలిపారండి. అప్పుడు ఒక్క తెరపి సంజయుడు సని హిమశైలమెక్కే, ఒక్క తెరపి సంజయుడు సని హిమశైలమెక్కే, అంతవారినెల్ల అగ్ని పొదివి కొనియే. ధర్మరాజా, ఒక్క తెరపి సంజయుడు సని హిమశైలమెక్కే, అంత వారినెల్ల అగ్ని పొదివి కొనియే. అట్లు ఓయిరమ్మువురు, అట్లు ఓయిరమ్మువురు పుణ్యలోకమునకు భూపవర్యా. ఓం ద్యౌ శాంతి అంతరిక్షగుం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయశాంతి వనస్పతయశాంతి విశ్వే దేవా శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. జీవితాలు ఎంత చిత్రంగా ముగుస్తాయో చూడండి. ఇక్కడ దావాగ్నిలోనే ఈ ముగ్గురు ఎందుకు దగ్ధమయ్యారు అనడానికి కూడా ఆధ్యాత్మికమైన, తాత్వికమైన, యాజ్ఞికమైన కారణం ఉందండి. మన సంస్కృతి అంత గొప్పది. సరిగ్గా మనం చేసిన ప్రకారమే మనకి వస్తుంది ఏదైనా సరే. అది సంచితం కావచ్చు, ప్రారంధం కావచ్చు, ఆగామి కావచ్చు, ఏదో ఒకటి. మొత్తం మీద మనం చేసిందే, ఏది మనకు కొత్తగా రాదు. ఉన్న పదార్థమే గిరగిర తిరుగుతోందండి సృష్టిలో. కంగారు పడిపోతున్నాం, కానీ కొత్తది ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే ఎవరూ దేన్ని కొత్తగా సృష్టించలేరు, ఉన్నదాన్ని నాశనం చెయ్యలేరు. ఇది సృష్టి రహస్యం, సృష్టి తత్వం. మార్పే వచ్చేదల్లా, పరిణామమే. అంతేకాని సృష్టి నిజానికి లేదండి. అన్ని సిద్ధాంతాలు చెప్పిన మాటే, సృష్టి నిజానికి లేదు. దీని సృష్టి అని మనం అనుకుంటాం. అది ఉన్నది ఒక పదార్థం. అదేదో ఒక దశలో ఉంటే సృష్టి అంటున్నాం, ఒక దశలో ఉంటే లయం అంటున్నాం. సూర్యోదయం అని మనం అంటున్నాం. సూర్యోదయం ఎక్కడుందంటే అసలు అబద్ధం. సూర్యుడు ఒక్కడే అలాగే ఉన్నాడు. ఆయన ఎప్పుడూ ఎర్రగా లేడు, ఉదయించలేదు, అస్తమించలేదు. ఎప్పుడూ ఒకటే పదార్థం అలాగే ఉన్నాడు, హీలియం వాయువులతో తిరుగుతూ. పైగా ఈ మధ్య నాసా వాళ్ళు చెప్పారు కూడా, మనమంతా గర్వించే విధంగాను మన పురాణాలు, శాస్త్రాలు ఎంత సత్యాలు మరోసారి రుజువు చేశారు మహానుభావులు. ఆ సూర్యమండలం దగ్గర ప్రాంతాల్లోకి ఉపగ్రహాల ద్వారా రకరకాల పరిశోధనలు చేస్తుంటే ఆ హీలియం వాయువులు ఓం 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 అనే ధ్వనిస్తున్నాయటండి. వీడియో కూడా వీరవిహారం చేస్తుంది సామాజిక మాధ్యమాల్లో. నాసా వారు ప్రకటించింది. సరిగ్గా అదే ధ్వని, ఆ ధ్వని నుంచే సృష్టి ఏర్పడిందని చెప్పారండి. ఆ ధ్వనే సృష్టికి మూలమండి. ధ్వని అంటేనే సరస్వతి అండి. అందుకే ఆవిడ నక్షత్రం మూలా నక్షత్రం అండి. అది మూలమైన నక్షత్రం. ఎంత సమన్వయం ఉంది శాస్త్రాలకి, విజ్ఞానానికి, ధర్మానికి, మతానికి, అన్నిటికీ. మనం ఒట్టి పిచ్చి మతం చేసేసాం దాన్ని. సరస్వతి అంటే ఏదో వీణ, ఓ పుణ్యక్షేత్రం, అక్కడికి వెళ్ళిపో అక్షరాభ్యాసం చేసి అంతే. మళ్ళీ తర్వాత ఏబీసీడీలు నేర్పించడం. సరస్వతి గుళ్ళు అక్షరాభ్యాసం చేసాక ఏబీసీడీలు నేర్పిస్తే సరస్వతికి ద్రోహం చేసినట్టే. మన సంస్కృతి, మన భాష మనం అన్నీ మర్చిపోయి ఇంగ్లీష్ భాష నేర్పుతానికి భాష ఎందుకండి? ఆవిడ మాయ చేయడం తప్పితే ఆవిడ ఊరుకుంటుందండి? మన భాష అక్కర్లేదా? సంస్కృతం అక్కర్లేదా? మన సంస్కృతి అక్కర్లేదా? ఇంగ్లీష్ చదువులు రావడానికి, మెడిసిన్లు చేయడానికి, ఇంజనీరింగ్లు చేయడానికి భాష ఎడతాం మనం. వాయిగొట్టేస్తుంది అమ్మవారు. నీ దేశం నీ భాష ఏమయ్యారా అని. మన చిత్తశుద్ధి లేని వ్యవహారాలు అంటే ఇవే. ఈ మూల నక్షత్రం ఎందుకన్నారు? మూలమైన నక్షత్రం. ఎందుకు? ధ్వని. ధ్వని అంటేనే సర్వ నాదాత్మికే సర్వ శబ్దాత్మికే. శ్యామలాదండకంలో మాట శబ్దం ఆవిడే, నాదం ఆవిడే. ఆ నాదం నుంచే సృష్టి పుట్టింది. అదే ఓంకారం. అది ఇవాళ నాసా వాళ్ళే కనిపెట్టారు. సూర్యుడి నుంచి బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా సృష్టి అంతా ఏర్పడింది అన్నారు. సృష్టి ఏర్పడడం ఒక పరిణామం అది. మరి అది సూర్యుడి నుంచి జరిగింది కదా. మరి అక్కడ వచ్చిన ధ్వని అదే కదా, దాని నుంచేగా ఏర్పడిందని చెప్పింది. పైగా శివుడు తన కంటి మంట ద్వారా నశింపజేసినటువంటి మన్మథ రూపమైనటువంటి సృష్టిని అమ్మవారు ఎలా పునరుజ్జీవింపజేసింది అని లలితా సహస్రంలో చెప్పారు. శ్రీమద్వాగ్భవ కోటైక స్వరూప ముఖ పంకజ హరనేత్ర అగ్నిసందగ్ధ కామ సంజీవన ఔషధికి. శివుని కంటి మంటకి బూడిదైపోయినటువంటి కాముడిని తిరిగి సంజీవని అయి నువ్వు బతికించావమ్మా అంటే సృష్టి మళ్ళీ ఏర్పాటు చేయడమేగా. ఎలా చేసిందిట? మొట్టమొదటి చేసిన పని ఏమిటి? శ్రీమద్వాగ్భవ కోటైక స్వరూప ముఖ పంకజ. వాగ్భవ కోటం ఏమిటండి? వాక్కు నుంచి వచ్చిందని, ధ్వని నుంచి వచ్చిందని చెప్పాలి. ఆ ధ్వనే, ఆ వాక్కే సరస్వతి. ఆవిడ, అందుకే ఆవిడ నక్షత్రం మూలమైన నక్షత్రం. ఇంత సమన్వయం ఉందండి సంస్కృతం. అందుకని సరిగ్గా
వీళ్ళందరూ ఒక్క తెరిపిని సంజీవుడు శని కొంచెం ఆయన ముందుకెళ్ళాడు, హిమశైలం ఎక్కి ఆ కొండల్లోనే కాస్త ఎత్తుగా ఉన్న కొట్టెక్కేశాడు. మరి రాజుగారు చెప్పాడు, పైగా అది నిర్ణయంలా కనిపిస్తుంది, ఇంకా ఆయనకి వచ్చింది. అందుకే వెళ్లే ముందు ఒక్క మాట చెప్పాడు, మహాత్మా మహాత్మా యోగ సమాధిలో ఉండు, యోగ సమాధిలో ఉండు అన్నాడు. గొప్ప మంత్రిగా ఇచ్చిన గొప్ప సలహా అది. సేపు రాజకీయం సలహాలు ఇవ్వడం కాదు, యోగ సమాధి అన్నాడు. ఆయన చెప్పినట్టుగానే వాళ్ళ ముగ్గురు అలాగే ఉన్నారు. యోగేనాంతే తనుత్యుజాం శైశవే అభ్యస్త విద్యానాం యౌవనే విషయేషిణాం వార్ధకే ముని వృత్తీనాం యోగేనాంతే తనుత్యుజాం. తనువు త్యజించే సందర్భంలో యోగ మార్గంలోనే ఉండాలి. వాళ్ళు అలాగే ఉన్నారండి. అప్పుడు సరిగ్గా అంత వారి నెల అగ్ని పొదువుకొని వారిని అందరినీ అగ్ని చుట్టుముట్టేసిందయ్యా. అట్లు ఓజిరం ఊరు పుణ్యలోకమునకు భూపవర్య. ఓ జనమేజయ మహారాజా, లేదా ఇక్కడ నారదుడు ధర్మరాజుకు చెబుతుంటే ధర్మరాజా, ఆ రకంగా ముగ్గురు పుణ్యలోకానికి వెళ్ళిపోయారయ్యా అన్నాడు. గుండె చిక్కబట్టుకోలేక గొల్లుమన్నాడు ధర్మరాజు, పాండవులందరూ, ద్రౌపది, సుభద్ర, ఉలూపి, చిత్రాంగద అందరూ కూడా. ఆ దృశ్యం అక్కడ పెట్టి, ఇది మామూలే ఇంక ఈ చివరి స్థితిలో దాని గురించి మనం వివరంగా చెప్పుకోక్కర్లేదు. కానీ ఎలా దావాగ్ని చుట్టుముట్టి వీళ్ళు చనిపోయారండి? ఆ కారణం ఎందుకు వచ్చింది చనిపోవడానికి? ఆ సమాధిలో ఉండగా ప్రాణం వదిలేచ్చి అంత యోగం లేదు. వీళ్ళకి మళ్ళీ జన్మలు తప్పవు, వీళ్ళు మోక్షం పొందలేదు. కుంతి కానీ గాంధారి కానీ ధృతరాష్ట్రుడు కానీ మోక్షం పొందలేదు. ధృతరాష్ట్రుడు మళ్ళీ వెళ్ళి తన పూర్వజన్మ గంధర్వ ధృతరాష్ట్రుల్లో కలవాల్సింది. ఇంకా ఏవో వాళ్ళకు కొన్ని ఉన్నాయి. కానీ దావాగ్ని ఎందుకు చుట్టుముట్టింది అంటే వారి అగ్నే వారిని దహించిందండి. ఇది ఆశ్చర్యం. ఇది ఆత్మాగ్నిగాలెన విభుడు అంటాడు తిక్కన గారు, నారదుడు చేసి చెప్పిస్తాడు. ఎలా జరిగింది ఈ పరిణామం అని ధర్మజుడు అడిగితే, వెళ్ళిపోయేటప్పుడు ధృతరాష్ట్రుడు ఆగితాగ్ని కదా ఆయన, ఆ అగ్నిహోత్రాన్ని కొండెక్కించడం ఆర్పడం మరిచిపోయి అలాగే వదిలేసి వెళ్ళాడయ్యా. ఆ రోజు అలా వెళ్ళేవాడు కాదు, దాన్ని జాగ్రత్తగా బాగా తగ్గించి ఓ చోట పెట్టి వెళ్ళేవాడు. దాన్ని భద్రంగా అగ్నిహోత్రం ఆపిన వాళ్ళు అలాగే చేస్తారు. కానీ ఆ రోజునేదో ఆయన అన్యమనస్కుడై ఉండి వికల మనస్కుడై ఉండి అలాగే ఆ అగ్నిని వదిలేశాడు. ఈ ఋషులు కూడా ఏమిటో వీళ్ళంతా ఎలా వదిలేసి వెళ్ళిపోయారు, మనకిన వాళ్ళకి భావి పరిణామాలు కూడా వాళ్ళకు కొన్ని తెలియడం వల్ల వాళ్ళు ఆ ఆశ్రమ ప్రాంతాన్ని ఖాళీ చేసేసారు. దాంతో అక్కడ ఆ అగ్నితోనే అంటుకుంది అడవి, ఆ అగ్ని వీళ్ళని దహించింది అన్నాడు. ఆ చిట్ట చివరి సమయంలో కూడా కర్మపాశం మనిషిని ఎలా బంధిస్తుందో వెంటాడుతుందో, ఒక అజాగ్రత్త ఎటువంటి స్థితిని కలిగిస్తుందో మనకి తెలియజేస్తోంది మహాభారతం. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగు ఎక్కువగా వాడదాం, ప్లాస్టిక్ తక్కువగా వాడదాం.